నా పేరు చుంచు రాజేందర్, డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా హనుమకొండ అంబేద్కర్ భవన్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు అదేవిధంగా అంబేద్కర్ వాదులు చాలా వరకు అంబేద్కర్ భావజాలాన్ని గ్రామీణ ప్రాంతాల్లో తీసుకెళ్లి ఆయన ఒక రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల అవకాశాలను ఒక భిక్ష కాకుండా హక్కుగా స్వీకరించమని చెప్పినటువంటి మహానుభావుడి 134వ జయంతి సందర్భంగా మనము ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వంగా చెప్తున్నటువంటి ఆ ప్రభుత్వము భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని దాన్ని తీసేయాలన్న ఒక ఉద్దేశంతో, రద్దు చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో కంకణబద్దులై కట్టుకున్న సందర్భంగా ఆ భారతదేశ రాజ్యాంగాన్ని రక్షించిన దిశగా మనమంతా సైనికులుగా ఒక మిలిటరీ సంబంధించినటువంటి ఒక ఉద్యమాన్ని నిర్మించి బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి స్వరాజ్యం కోసం ఆయన ఒక ఆశయాలకు సంసిద్ధంగా మనమంతా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మరోసారి ఈ దేశ ప్రజలకు 134వ జయంతి సందర్భంగా దళిత భవన్ రాష్ట్ర కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.